రిరిరి నిజమై పమమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో 3వ సంచిక. ఇందులో 6 పోటీ పడుతున్నారు. వచ్చే వారం మిగతా 5 మరో సంచికలో పోటీ పడ్డ తర్వాత ఈ 11 మందిలో తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలు. అలాగే ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000, పోటీ నుండి నిష్క్రమిస్తున్న వారికి 5,000 రూపాయలు ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. నాకు పిల్లలకు వాద్య బృందానికి అందమైన దుస్తులను బహుకరిస్తున్నారు CMR విశాఖ వారు. వారి ఇరువురికి మన కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు హర్షధ్వానాలతో తెలియజేద్దాం. ధన్యవాదాలు. మన ముఖ్య అతిథి వనమాలిగా ఖ్యాతిగాంచిన ప్రముఖ గేయ రచయిత డాక్టర్ మణిగోపాల్. తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రముఖ తెలుగు సినిమా పత్రిక సితారలో 5 ఏళ్లకు పైగా అక్షర వ్యవసాయం చేశారు. టైం చిత్ర గీతాలతో సినీ గేయ రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఉత్తమ గేయ రచయితగా 2 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ పురస్కారం, ఉత్తమ కవిగా ప్రసార భారతిచే జాతీయ పురస్కారం అందుకున్నారు. నిన్న మొన్న విడుదలైన ప్రేమం చిత్రం వరకు సుమారు 600కి పైచిలుకు అర్థవంతమైన గీతాలను రచించారు. ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే వీరి మాతృభాష తమిళం. తెలుగులో రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొంది తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారు. వారిని సాదరంగా మీ చప్పట్లతోటి ఆహ్వానించండి. పాడబోయే పాట చిలకమ్మ చెప్పింది చిత్రం నుంచి. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం MS విశ్వనాథన్. మీ అందరి అనుమతితోటి. కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు దీపమంటి రూపముంది దీపమంటి రూపముంది కన్నె మనసే చీకటి చేయకు కన్నె మనసే చీకటి చేయకు కుర్రాడనుకొని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు
వెన్నెల చిలికే వేణువు పలికే వేళ నీకిది నా తొలి పలుకు మూగదైన రాగవీణ మూగదైన రాగవీణ పల్లవొకటే పాడును చివరకు పల్లవొకటే పాడును చివరకు కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలు కొలుపు. చిరంజీవులందరూ కూడా లయప్రధాన గీతాలు 1990 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి లయప్రధాన గీతాలను ఎంపిక చేసి పాడుతున్నారు. ముందుగా హరిప్రియను ఆహ్వానిద్దాం మనం చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మ గానం, అంజలి సినిమా నుంచి చందమామ రాతిరేళ. చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే. చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే. తానుంటిగా కావాలని ఆకాశమే విడిచి వచ్చనే భూమి చూసి పరవశించినే. మరల 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 చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే. చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరినే. వెన్నెలల్లి వీధి వీధి వెలుగుతున్న దీపములను చందమామ ఆగి చూసేనే. వేయి వేయి మెరుపులన్నీ ఒకటి చేరి మెరిసినంచు మనసులోన తాను తలచే మాయ మంత్రము ఇంద్రజాలము అని తలంచి తాకి చూసేనే. తాకినంతలో శాఖ తగిలిని వనచవాని చేయి కాలినే. ఆ బాధ పడలేక సంద్రం తీరాన తాను చేరనే నింగి చూసనే. మేఘమాల పలకరించనే. మరల మరల చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒకే చోట చేరుకోగా 12 గంటలాయనే. పాత ఏడు పోయనంటూ కొత్త ఏడు వచ్చినంటూ ఊరిలోన సందడాయనే. రాగమంతటా వెళ్ళి విరిసిని. శోకమంత తరలిపోయనే. ఈ భూమియే ఈ వేళలో స్వర్గమల్లె మారిపోయనే. నిలవంగా జత కోసం ఒక మేఘం దరి చేరి అల్లాడనే పోరాడనే. నా వెంట రాన్నది. మరల మరల చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. తానుంటిగా కావాలని ఆకాశమే విడిచి వచ్చనే భూమి చూసి పరవశించనే. మరల 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 చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చందమామ రాతిరేళ కదిలినే వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నాకు ఓపెనింగ్ కోరస్ అందుకోగానే అసలు అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మీరు మెయిన్ సింగర్
పాడినంత కన్నా బాగా పాడాలని అనిపించింది. అంటే మెయిన్ సింగర్ బాగా పాడలేనని కాదు, చాలా బాగా పాడారు. ఎందుకంటే సగం పాట మొత్తం వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంది కాబట్టి ఇద్దరికీ అప్రిషియేషన్ దక్కుతుంది. ముఖ్యంగా నువ్వు చందమామ అని పలకడం నాకు బాగా నచ్చింది. ఆ చందమామ చాలామంది తప్పుగా చెప్తారు, ఆ చకారం చాలా బాగుంది. అలాగే ఈ పాట వింటే ఎవరైనా ఇది అనువాద గీతం అని అస్సలు ఒప్పుకోరు, అంత అద్భుతంగా రాశారు రాజశ్రీ గారు. అనువాద గీతాలు రాయడంలో ఆయన రాజశ్రీ, మహారాజా రాజశ్రీ, అంత గొప్ప రైటరు. మంచి పాట ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. పోయిన సంచికలు పాడినప్పుడు నీకు కొంచెం గాత్రం ఇబ్బంది పెట్టింది, ఇంకా కొంచెం ట్రేస్ ఉంది. పోయిన వారం కంటే ఈ వారం చాలా తక్కువ. పోయిన వారం చాలా ఇబ్బంది పడ్డావు నువ్వు. బట్ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్. అండ్ యాజ్ ఫర్ అస్ సింగింగ్ ఈస్ కన్సర్న్ ఫస్ట్ క్లాస్. నీ కాన్ఫిడెన్స్ అది నాకు చాలా నచ్చింది. నువ్వు నాకు తెలుసా ఆ పాట, నేను పాడతాను చూడు అన్నట్టు ఉంటుంది అనమాట. వెరీ నైస్. మంచి పాటతోటి వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టు యూ ఆల్సో. సాయి హారిక. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెలకంటి గారు, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర గారు, మనో గారు. క్షణం క్షణం సినిమా నుంచి చలి చంపుతున్న చమక్కులో. శ్రావణ వీణా స్వాగతం స్వరాల వెల్లువా వెల్కమ్ లేత విరివాల నవ్వమ్మ ఆనందంలో Zumbari, agumbari, o zumbari, agumbari, o zumbari, agumbari, aibo, 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 are. Zumbari, agumbari, zumbari, agumbari, o zumbari, agumbari, aibo, 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 are. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది.
మధువుల వలచిన తల పలుపులు చిలికిన చినుకులలో తొలకరిసిన జల్లులలో చలి చంపుతున్న చమక్కులో చలి చింతకొచ్చింది చలి చింతకొచ్చి తడుక్కులో గిలిగింతగిచ్చింది సాగనిది రేగినది సరసములోన చలి దాగనిది రేగినది సరసకురానా కల తీరదులే తెలవారదులే ఇది చొక్కని చెక్కని చెక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చలి చింతకొచ్చింది చలి చింతకొచ్చి తడుక్కులో గిలిగింతగిచ్చింది Zumbai, Agumbai. బాగా పాడావమ్మా ఓవరాల్గా. అంటే ఓపెనింగ్ సాకిలో కొంచెం అలా అంటే బాలు గారు చెప్తారు, తర్వాత పల్లవి నుంచి బాగా మంచి స్వింగ్తో పాడావు. ఈ పాటలో కూడా కోరస్కే మార్కులు పడతాయి. అంత అద్భుతంగా వాళ్ళు కూడా పాడారు. అలాగే ఆర్కెస్ట్రా కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఫ్లూట్ నాకెందుకు బాగా అనిపించింది, అద్భుతంగా వాయించారు. ఆల్ ది బెస్ట్. ఇది ఆర్కెస్ట్రా పరంగా కూడా కొంచెం కాంప్లికేషన్ ఉన్నటువంటి పాట. ఇప్పుడు ఈ 10 మంది లైవ్లో ఒక్క తప్పు కూడా లేకుండా వాయించిన సందర్భంలో మన రికార్డింగ్ ఎందుకు ప్రోగ్రామ్ చేయాలి, ఎందుకు లైవ్గా వాయించకూడదని నాకు అర్థం కాదు ఈరోజు కూడా. ఇప్పుడు ఈ పాటను ట్రాక్స్ అన్ని లేఅవుట్ చేయడానికి 1.5 రోజు పడుతుంది ఈ రోజుల్లో అయితే. ఇప్పుడు అందరు పర్ఫెక్ట్గా లైవ్ వాయించేస్తున్నారు కదా, ఎందుకు లైవ్గా ఎందుకు తీయరో నాకు అర్థం కాదు ఇవాళకి కూడాను. అది $1 million క్వశ్చన్ అంటారు కదా, అలాంటిది ఏదైనా కారణం కావచ్చు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ముందు నీ సమయస్ఫూర్తికి జోహార్లు, నీ సమయస్ఫూర్తి. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి నువ్వు మధ్యలో ఒక పంక్తిని వదిలేసి తర్వాత పంక్తి పాడేసావు. నువ్వు పాడినా కూడా లలలలా అని కంటిన్యూ చేసేసి మామూలుగా వినేవాళ్ళకి ఏం తెలియకుండా అది నిజంగానే ఆ పాటలో అలా ఉందేమో అనిపించేటట్టు వాళ్ళని మోసం చేయడం అనేటటువంటిది గొప్ప ప్రజ్ఞ. అది మేమందరం చేసేది అదే. మాన్యువల్గా పాడుతున్నది కాబట్టి ఈ తప్పులు జరగడం అనేది సహజం. పేపర్ లేకుండా పాడడం ఎంత కష్టం, చాలా కష్టం. సాహిత్యం ముందర పెట్టుకోకుండా ఇంత గుర్తు పెట్టుకొని పాడాలంటే ఎంత సాధన చేసి ఉండాలి. అది కదా ముఖ్యమైన విషయం. అది చాలా ముఖ్యం ఈరోజు. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్లోనే రాసుకుంటే, ఏ భాషలో రాసినా నాకేం తప్పు లేదు, చూస్తూ కూడా తప్పులు పడతారు. నువ్వు పేపర్ లేకుండా ఇంత మాత్రం పాడడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. నువ్వు ఫస్ట్ చరణంలో కూడా ఈ ఫాస్ట్ నోట్స్లో ఒక చిన్న తప్పు చేసావు. చెలువలు కానీ తర్వాత ఏంటి, కలువుల కాదు కదా, కలువు ఎందుకు అవుతుంది, కలువల, కలువ పుష్పం, అది కలువులా అని పాడుతున్నావు నువ్వు. చెలువల గాని కలువల చెలువులు గాని నిలువని మనసిదిలే, అలు పెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలిపిదిలే. ఆ తలపులు తెలిపిన వలపుల గెలిపిదిలే కూడా కొంచెం ట్యూన్ అటు ఇటుగా అయింది. ఇప్పుడు అక్కడి నుంచి పాడు. గలగలమని తరగల తరగల కని కదిలిన కథలివిలే, కలకలమని కులుకుల అలకలు గని చిలికిన సుధలివిలే, చెలువలు గని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే, అలు పెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. ఇంకా చిన్న తేడా ఉంది అక్కడ. దర దరి దరి దర 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 దరి దరి తలపుల అక్కడ మొదలుపెట్టు, ఏమొస్తుందో న్యాయంగా. తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. థర్డ్ ఫ్రేజ్ నాకు చిన్న అనుమానం ఉంది. ఇచ్చిన తలపులు తెలిపిన తలదరా తెలిపిదిలే. ఒక్క నిమిషం ఉండమ్మా, నిదానంగా మంచి గురు, నాకు అరే బలివాడివే. తలపుల కానీ దరది దరదరా తా. ఇప్పుడు పాడు ఇంకోసారి. తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. మామూలు టెంపోలో పాడు ఇప్పుడు. 1 2 3 4. తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. అప్పుడు అన్ని కరెక్ట్గా వచ్చి లే
ఫ్లాట్ కాకూడదు. ఓకే, ఇంకొక చిన్న విశేషం కూడా ఉంది. జనరల్గా ఆ నోట్ రావడం కోసమని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మొహాన్ని ఎలా పెడతామంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది కూడా లేకుండా చూడు, ఎందుకంటే దర్శనం కూడా ముఖ్యమే గానంతో పాటు. రాయడం అంత సులభం కాదు. ముందు వెన్నెల కంటికి మనం చప్పట్లు కొట్టి అతని కాంప్లిమెంట్స్ తెలియచేయాలి. శుభం, గాడ్ బ్లెస్. ప్రఖ్యాత నిర్మాత, తర్వాత రాజకీయ నాయకులైనటువంటి శ్రీ హరిరామ్ జోగి గారు వచ్చారు ఇవాళ మా కార్యక్రమానికి. మన పిల్లల్ని మనల్ని ఆశీర్వదించడానికి స్వాగతం అండి మీకు. అలాగే వారి వెనకాతలు రాంబాబు గారు నిర్మాత గారు ఉన్నారు, ఇంకొకరు వారి మిత్రులు, వారు వచ్చారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఈ ప్రతి సినిమాలో నా గాత్రాన్ని ఉపయోగించుకున్నందుకు ముందుగా నేను కృతజ్ఞుడిని. మంచి మంచి సినిమాలు తీశారు మీరు, చాలా చాలా సంతోషం. సాయి మాధవ్ రానన్న. అందరికీ నమస్కారం. స్వాగతం తండ్రి. సాయి మాధవ్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం ఇళయరాజా గారు, గానం చిత్ర, బాలు. కొండవీటి దొంగ సినిమా నుంచి చమక్కు చమక్కు ఛామ్. చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య. ఏ చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. హొయ్యా రే హొయ్య హొయ్య హొయ్ హొయ్యారం సయ్యందయ్య. హొయ్యా రే హొయ్య హొయ్య హొయ్యయ్యా రే తస్సాదియా. చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ త్వరగా ఇచ్చేయి నీ లంచం. చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ చొరవే చేసేయి మరి కొంచెం. అరే చమ్మక్ చమ్మక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య. ఏ చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. సొగసు చూడయ్యా, కాగు పొగరుతో రేగిందయ్యా, కోడె పడగ కాటయ్యా. మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా. మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా. బంధం వేస్తావా అల్లే అందంతో, బంధం వేస్తావా తుళ్ళే పంతంతో. కథముదరగ చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్య. और चमक चमक चाम చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య. హొయ్యా రే హొయ్య హొయ్య హొయ్ హొయ్యా రే తస్సాదియా. హొయ్యా రే హొయ్య హొయ్య హొయ్ హొయ్యారం సయ్యందయ్యా. చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ చొరవే చేసేయి మరి కొంచెం. చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ త్వరగా ఇచ్చేయి నీ లంచం. అగ్గి చల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా. ఈత ముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెది జానా. అంతో ఇంతో సాయం చెయ్యందియాలయ్యా. తీయని గాయం మాయం చేసి
చేసి మార్గం చూడాలమ్మా రాజీకొస్తాలే కాగే కౌగిల్లో రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా పద పదమని చమ్మక్ చమ్మక్ చాం చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య ఏ చెన్నక్ చాం పట్టుకో చంపెదరువులే వెయ్య హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ వయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ అయ్యారే తస్సాదియా చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం చాం చక్క చాం చొరవే చేసేయ్ మరి కొంచెం ఆరు చమ్మక్ చాం చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య ఏ చెన్నక్ చాం పట్టుకో చంపెదరువులే వెయ్య ధన్యవాదాలు. చాలా హుషారుగా పాడావు, చాలా బాగుంది. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పాట అంటే మా ఆవిడకి బాగా ఇష్టం. బాలుగారు అద్భుతంగా పాడారు ఈ పాట. ఎప్పుడు వచ్చినా తను ఏ వంట చేస్తున్నా ఏం చేస్తున్నా వచ్చి కూర్చుంటుంది అన్నమాట. పాట మొత్తం అయ్యాకే వెళ్ళి మళ్ళీ దాన్ని మొదలు పెడుతుంది. అంత ఇష్టం ఈ పాట అంటే తనకి. చాలా బాగా పాడావు. వెరీ గుడ్. ధన్యవాదాలు. ఎందుకు నవ్వారు? నేనేం చెప్పబోతున్నాను మీకు తెలుసా? తెలీదు. మరి ఎందుకు నవ్వారు? అంత పర్ఫెక్ట్గా ఎలా పాడడం కుదురుతుంది? అగ్గి చల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా ఈత ముల్లులా ఎదలో దిగే రోజాతి వన్నెది జానా ఊటద్దం పెట్టి వెతికినా తప్పు దొరకకుండా అంత కాన్ఫిడెంట్గా అంత పర్ఫెక్ట్గా ఎలా పాడగలరు అంట. సింప్లీ సూపర్బ్ సింగింగ్. ధన్యవాదాలు సార్. గాడ్ బ్లెస్. మీరు రాసిన పాటలో మీ ఆవిడకి ఏది ఇష్టం? ఆరెంజ్లో నేను నువ్వంటూ అన్న పాట బాగా ఇష్టం. పాట రాసి రాగానే ఆవిడకి పాడి వినిపించారా, మాట్లాడి వినిపించారా? నేను తను వినిపించాకే పాడిస్తాను. ఓహో, పాట ముందు మీరు తను మొదటి తర్వాత. ఏదైనా చిన్న మార్పులు చేర్పులు కూడా చెప్తారా? కొన్ని ఒక్కొక్కసారి చెప్తారండి. ఇవి కొంచెం ఆల్రెడీ వచ్చిన ఎక్స్ప్రెషన్ లా ఉందండి, ఇక్కడ ఏమైనా వేరే రకంగా ఉంటే బాగుంటుంది, అటువంటివి చెప్తూ ఉంటారు. దాని తగ్గట్టు నేను మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తను కూడా ఎంఏ లిటరేచర్. అదే అక్కడికే రాబోతున్నాను. తెలుగు లిటరేచర్. లేకపోతే మీరు ఎందుకు మారుస్తారు? నీకు వంట చేసుకో, నా పని నన్ను చేసుకో, నీ వంట దగ్గరికి వచ్చాను నేను అని అంటారు తప్ప మీరు వింటున్నారు చేస్తున్నారంటే ఆవిడకి కూడా భాషా పరిజ్ఞానం ఉంది కాబట్టి. అవునండి. ఒక్కోసారి తను వంటలో ఉన్న బలవంతంగా పిలిచి మరీ వినిపిస్తూ ఉంటాను అనమాట. మనమాట. ఆవిడ రాసిన పాట మీ పేరుతో ఏదైనా చలామణి అయిందా? లేదండి. తనకి భయం. ఎందుకు చలామణి అవుతుందనా? మళ్ళీ పాటలు రాసి వస్తే వంట నేను చేయాల్సి వస్తుంది. న్యాయంగా మీరు వంట చేయాల్సి వస్తుందని మీకు భయం ఉండాలి. పాపం ఆవిడ భయపడుతోందంటే నిజమైన ఎంత మంచి ఇల్లాలు ఆవిడ. మా ఆయన వంట చేస్తే మేము తిని ఏమైపోతామని ఎంత భయపడుతుంది ఆవిడ. మీ యాత్ర ఇంకా మంచి పాటలాగా సాగాలని మనసారా మేము పాడుతా తీగ ద్వారా భగవంతుడిని ప్రార్థిస్తూ, వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తాం. థ్యాంక్ యూ సార్. శుభం. లక్ష్మీ భావజా దా. అందరికీ నమస్కారం. లక్ష్మీ భావజ ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, ఏఆర్ రెహమాన్ గారి సంగీతం, జానకమ్మతోటి బాలుడు పాడిన పాట ప్రేమికుడు సినిమా నుంచి ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల. కుర్రదాన్ని గోపాల చుర్రుమంది నీ చూపు నాకేలా. ఎర్రాండి కుర్రదాన్ని గోపాల చుర్రుమంది నా చూపు నాకేలా. కోడి కోసం వచ్చావా గోపాల, దాని బుట్ట కింద దాచాను గోపాల. బుట్ట తేనె కాపాల గోపాల, దాని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తనియాల రేపల్లె గోపాల. అగోడి కోసం వచ్చా
వచ్చావ గోపాల దాని పుట్ట కింద దాచాను గోపాల పుట్ట తేనె కావాల గోపాల దాని ముంతలోన ఉంచాను గోపాల పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే చిన్నవాడి రాక కోసం కళ్ళతో వెంచి వెంచి చూసానే ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే హాయి 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 భలే హాయి హాయి ఈ తోరు నీకేనా సందు పొద్దు దాకా నువ్వు ఆగలేవా ఆగలేదు నేను గుండెలో ఆగడాలు నగిలే చీకటి పడితే పంచకో చెంగు చాటు సిరులే చెలియా నీ దేహం తల తల మెరిసే బంగారం హరిరే నీ నోట కవితలు పలికను ఎన్నో కోడి కోసం వచ్చావ గోపాల దాని బుట్ట కింద దాచాను గోపాల బుట్టదైన కావాల గోపాల దాని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల కొండంత సింగారం అందస్తనియా రేపల్లె గోపాల ఎర్రాని కుర్రదాన్ని గోపాల చుర్రు మంది నీ చూపు నాకేలా దక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సైకంటే ఇయ్యాలా పల్లమొస్తే నడకలో ఇక దిగమకలే ఆహా ఈ పూట కని విని ఎరుగని యోగం దొరికే ఈ చోట ఎవరికి అందని స్వర్గం కోడి కోసం వచ్చావ గోపాల దాని బుట్ట కింద దాచాను గోపాల బుట్ట తీరే కావాల గోపాల దాని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల కొండంత సింగారం అందస్తనియా రేపల్లె గోపాల ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మంది నీ చూపు నాకేలా చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సైకంటే ఇయ్యాలా ఎర్రాని గుర్రదాని గోపాల చుర్రు మంది నీ చూపు నాకేలా చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సైకంటే ఇయ్యాలా. ధన్యవాదాలు. బాగా పాడాము. చివరిలో కూడా జానకి గారు మామూలుగా చిన్నపిల్లల వయసులో పాడేవి కూడా చాలా బాగా మెయింటైన్ చేసాం. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. కోరస్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. కొండంతా సింగారం అందిస్తే ఏంటి తర్వాత చెప్పు పాడు అది. ఆ ఇయ్యాలలో లా మింగిస్తే ఎట్లా నెక్స్ట్ లైన్ కోసం అని కొండంత సింగారం అందిస్తే నీ రేపల్లే గో అలా నీ అది ఏదో వేరే బూతులా వినపడుతుంది తల్లి. అలా వినపడకపోతే ఈ అలా బాగా వినిపించాలి. అలా అది ముఖ్యం.
ఆ గోపాల గోపాల రేపల్లె గోపాల పాడు పల్లవిలోది. పుట్టతేనె కావాల గోపాల దాని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల గోపాల గోపాల. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. పుట్ట తేనెక ఇంకోసారి పాడు. పుట్టతేనె కావాల గోపాల దాని ముంతలోన ఉంచాను గోపాల. ఇది కిందకు వచ్చినప్పుడు గొంతుకను చాలా ఒత్తేస్తున్నావు నువ్వు, అది నేను చెప్పదకు. గోపాల అన్న గోపాల గోపాల అని కన్స్ట్రైన్ చేస్తున్నావు అనమాట. లోవర్ నోటు వచ్చినప్పుడు అనుకోకుండా జరిగేటటువంటి ఒక ప్రక్రియ, అది ఓపెన్గా వదిలే. పుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల. గో అనేది లో నోట్ వస్తుంది, గో అలా కన్స్ట్రైన్ అవుతుంది, అలా కాకూడదు. గోపాల 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 తారార గోపాల 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 అలా ఉండాలి. అలాగే అన్నిటికీ తల ఊపే. బాగుంది. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా. ఎలక్ట్రానిక్స్ వల్ల వచ్చినటువంటి కొంతమంది మ్యూజిషియన్స్కి ఇబ్బంది ఏంటి అంటే, నువ్వు వాయించవా టేపు ఒకసారి. ఇది యాక్చువల్గా తప్పెట మీద, రికార్డింగ్లో కూడా తప్పెట మీద వాయించిందే. ఇప్పుడు ఆ తప్పెట అవసరం లేదు, దాంట్లో పక్కా తప్పెట వాయించినట్టే వచ్చేస్తుంది. మరి ఆ తప్పెట వాయించేవాళ్ళు బతుకో ఏమవుతుంది చూడండి. నేను ఇక్కడ మాట్లాడట్లేదు, ఇక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్లు తీసుకురావడం చాలా కష్టం. ఎలక్ట్రానిక్స్ వల్ల జరిగిన ఇబ్బంది ఏంటంటే, యాక్చువల్గా వేదిక మీదకి మనకు చాలా సౌకర్యం జరిగింది. వేదిక మీద కలిగే పాటలకు ఇప్పుడు స్ట్రింగ్స్ కావాలన్నా ఒక 50 వైర్లు వాయించినట్టుగా సెల్లోస్, ట్రంపెట్స్, సాక్సోఫోన్స్ అన్నీ కూడా అందులో పలుకుతాయి. కానీ అది బాగా ఉంది కదా అని రికార్డింగ్లో కూడా చాలామంది అదే వాడేస్తున్నారు అనమాట. అంటే ఎకనామిక్స్, డబ్బు తక్కువైపోతుంది, తక్కువ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసేయచ్చు అని. అలాగే అది రికార్డింగ్లో వాయించేటటువంటి కొంతమంది సోలో వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు కచేరీలో వాయించే వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు బడ్జెట్ కోసం అని చెప్పి మ్యూజిషియన్స్ని పిలవకుండా కేవలం సీడీలు పెట్టుకునే ప్రోగ్రాంలు చేసేస్తున్నారు. -1 అని ప్రోగ్రాం చేసిస్తారా? బట్ ఆ ప్రోగ్రాం చేసి ఇచ్చే వాళ్ళది కూడా భస్మాసురు హస్తం, వాళ్ళు కూడా ఈ మ్యూజిషియన్సే పాపం, వేరే దారి లేదు. నేను ఒక్కసారి నేనే అడిగి మా చిన్న దగ్గర ఒకసారి -1 తీసుకున్నాను. దేశం అంటే అన్న పాట, ఏదో ఒక స్కూల్ వాళ్ళు నన్ను పిలిచారు. అక్కడ ఈ పాటను నేను పాడాలనుకున్నా. నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. ఒకే పాట పాడాలి, కానీ ఆ పాటకి ఆర్కెస్ట్రా లేకపోతే పాడడం కష్టం. ఆ పాట కోసం నేను ఆర్కెస్ట్రా అంతా తీసుకెళ్ళలేను. అందుకని ఒకసారి నాకు అది చేసి ఇవ్వండి అన్నారు. ఆ సీడీ ఇచ్చారు, దాంతో నేను పాట పాడాను. అది కూడా తప్పే. కానీ జనరల్గా ఇప్పుడు ఒక చిన్న ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుందన్నమాట. మ్యూజిషియన్స్ అందరు కొంతమంది, సార్ మేము రికార్డింగ్లు లేవు, వాయించేదే కచేరీల్లో. ఇప్పుడు ఈ కచేరీల్లో కూడా అందరు ఈ సీడీలు పెట్టుకుని పాడేస్తుంటే మాకు అదేం కావాలని అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీటికంటే మించింది ఇంకోటి ఉందన్నమాట. ఇవన్నీ కాకుండా ఇప్పుడు నా పాటే ఉందనుకోండి, నా పాటే సీడీ వేసి నేను పాడకుండా కేవలం పదాలు కదిలించేయడం, దాన్ని +1 అంటారు. దానికంటే అన్యాయం ఉందా ఏదైనా చెప్పండి? ఎంత మోసం చేస్తున్నాం మన జనాల్ని. -1 అన్నా పర్వాలేదు ఏదో, ఎందుకంటే అది తెలుస్తుంది అందరికీ. అక్కడ మ్యూజిక్ ఏదో బడ్జెట్ వల్ల మరో కారణం వల్ల రాలేకపోయారు కాబట్టి ఆ మ్యూజిక్ని మాత్రం కరోకీలాగా ప్లే చేసి దాన్ని వీళ్ళు నేరుగా మైక్లో పాడతారు పాట. ఇప్పుడు ఆ పాట పాడడం కూడా మానేసి ఆ పాటకు మాత్రం పెదాలు కదిలించడం. 99% ఆడియో రిలీజ్ ఫంక్షన్లో జరుగుతున్నది అదే తతంగం. ఏదైనా సరే జనాన్ని మోసం చేయకూడదు, అది తప్పది. రికార్డ్ వేసేసి లిప్సింక్ చేయడం అనేటటువంటిది మాత్రం క్షమార్హం కానే కాదు. అది పర్ఫెక్ట్గా పాడలేకపోతే పాడొద్దు, లీవ్ ఇట్ ఆఫ్. ఆర్ మీరు చిన్న చిన్న తప్పులు చేసినా పర్వాలేదు, దానివల్ల ఏంటి, ఎవరు మీరు రికార్డింగ్లో లాగా పర్ఫెక్ట్గా పాడతామని ఎవరు అనుకోరు, మనము అనుకో, మన అందరం తప్పులు చేస్తాం. కానీ దానికని మేము పాడుతున్నాము అని జనాన్ని భ్రమ పెట్టడం అనేటటువంటిది మాత్రం క్షమార్హం కానే కాదు. మీరు వేదికల మీద ఏదో కార్యక్రమాల్లో ఇటువంటి -+, ఇటువంటి సీడీలు వేసి పాడిస్తున్నారు. ఒకసారి నేను చాలా అసలు దిగ్భ్రాంతి అనొచ్చు, దానికి గురైన సంఘటన ఏంటంటే, ఇటువంటి వేదిక మీద కాంపిటీషన్కి పాడుతున్నారు పిల్లలు. ఒక సింగర్ వచ్చి పాడుతున్నప్పుడు మధ్యలో మైక్ పక్కకి వెళ్ళిపోతుంది, పాట వస్తుంది. కాంపిటీషన్లో చాలా గొప్ప టీవీ ఛానల్ వాయిస్ పికప్ చేసింది. అది నాకు ఆశ్చర్యం వేసింది. నేను గెస్ట్గా వెళ్ళిన పక్కన ఉన్న జడ్జిని అడిగితే, ఇటువంటి మామూలేనండి, వాళ్ళు ముందే పాడేస్తారు, ఇక్కడికి వచ్చి ఊరికే పెదాలు సింగ్ చేస్తారు. ఇంకా ఇది కాంపిటీషన్లో ముందుగా పాడేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అంతా.
అది నాకు అర్థం కాలేదు. అది ఎందుకండి అంటే ఇది ఇంతేనండి, మీరు ఇవాళ వచ్చారు గెస్ట్గా, కాంపిటీషన్ అనేది లైవ్గా పాడాలి. అది మీరు చెబుతున్నప్పుడు నాకు ఇటువంటివి కూడా జరుగుతున్నాయి అంటే మీకు ఇది తెలియదు. ఇది నాకు న్యూస్. కాంపిటీషన్ లో ఇలా జరిగింది అనేది న్యూస్. చాలా నేను వాళ్ళకి జోహార్లు, తెలివితేటలు చాలా గొప్ప విశేషం అది. గణేష్, నువ్వు రా నాయనా. అందరికీ నమస్కారం. స్వాగతం తండ్రి. గణేష్ ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర గారి రచన, రాజ్కోటి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన హలో బ్రదర్ సినిమా నుంచి కన్నెపెట్టరో. అలా కానివ్వండి. అట ఎరు మొహాలే చూస్తారట్రా, వాయించండి. కన్ను కొట్టరో, ఓ పాల పిట్టరో, బయట పట్టరో, ఓ అర్రె 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 కన్ను పిట్టరో, కన్ను కొట్టరో, పాల పిట్టరో, బయట పట్టరో, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్ట బంటే బూరుకోను బెట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను. చూపు చూపుకొక్క చిట్టికెళ్ళ మేళం చూసి పెట్టన చిట్టమ్ము, ఉప్పు ఉప్పుకొక్క చక్కతిమి తాళం వేసి పెట్టన చెప్పమ్ము, అదిరిపడిన కుడి ఎడమల్ల నడుమన్న ఉడుకు వయసు ముడి పెట్టుకోనా, అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకోనా, అదిరే సరుకు ముదిరే వరకు అట్టో ఇట్టో కెట్టో కెట్టో పడి పడి కల్లెయ్యన్న అదో ఇదో కల్లపడి. కన్ను పెట్టరో, కన్ను కొట్టరో, పాల పిట్టరో, బయట పట్టరో. తిరగబడి గలగలమంటే కూప గుండెలో రిమ్ జిమ్ జిమ్, వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రంపం పం, మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే, మతులు చెడిన చెల్లి జిగి బిగి బిగువులు అరచి అరచి మొర పెట్టుకుంటే, పనిలో పనిగా ఒడిలో పడనా, చెల్లో చెల్లో ఎక్క ఎక్కి చం చం కల్లెసుకో ప్రియా ప్రియా కం కం. కన్ను పెట్టరో, కన్ను కొట్టరో, పాల పిట్టరో, బయట పట్టరో.
జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు ఒట్టు నిట్టు పెట్ట అంటే ఊరుగోము జట్టే కట్టి ఉట్టే కొట్టి తీరతాను. బాగా పాడావు, చాలా బాగుంది, మంచి హుషారుగా పాడావు. పల్లవిలో ఈ టకారాలు కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాయి. ఫస్ట్ పల్లవి ఓపెనింగ్ పాడి మళ్ళీ రిపీట్లో కన్నె పిట్టరో అని పాడావు. పెట్టరు. కన్నె పెట్టరో పాల పిట్టరో, ఓకే అంతే, వేరే మిగతా అంతా బాగుంది, పర్ఫెక్ట్. సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే అది పడిన కుట్టి ఎడ్డ మళ్ళీ అలా చేస్తున్నప్పుడు స్లైట్లీ డ్రాక్ చేస్తున్నావు టెంపో డ్రాక్ కాకుండా చూసుకో అది. సో అది ఎక్కడ చూపుకు ఒక చిటికెళ్ళ మేళం చూసి పెట్టన చిట్టెమ్ము అది పట్టిన కుడి ఎడ్డ మళ్ళీ నడ్డు మన ఉడుకు వయస్సు ముడ్డి పెట్టుకున్నా, అది కూడా టెంపోలోనే ఉండాలన్నమాట. ది టఫ్ థింగ్ ఈజ్ చిన్న అనే వ్యక్తి ఇక్కడ వాయించిన అది ఒకసారి వాయించండి చిన్న. ఇది ఎందుకు వాయించమన్నానంటే రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఈ పాటకు కీబోర్డ్ వాయించింది రెహమాన్, అప్పుడు దిలీప్ కుమార్. ఇది లైవ్గా వాయించింది కాదు, అతని పోర్షన్స్ మటుకు అన్నీ కూడా ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టింది, అందుకని టెంపోలో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మా వాళ్ళు లైవ్గా వాయిస్తున్నారు, అది ఎంత కష్టం ఆలోచించండి మీరు. ఈ పాట గురించి ఇంకొక కథనం ఏంటంటే, నాకు అప్పుడే మా వోకల్ కార్డ్స్ చిన్న సర్జరీ జరిగింది. ఈ రికార్డింగ్కి వచ్చాక ఈ పాట నేర్చుకోవడానికి కూర్చొని విన్న తర్వాత దీనికి చాలా ఎనర్జీ కావాలి, నేను మళ్ళీ బ్రేక్ అవుతానేమోనని చెప్పి ట్రాక్ కోటి నేను తర్వాత పాడతాను ఈ పాట అన్నాను. గురుగారు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఒక్కటే కంటే ఎక్కువ తీసుకోను మీ చేత, మీరు సాఫ్ట్గా రిహార్సల్స్ ఎన్నిసార్లైనా చూసుకోండి, తప్పు వచ్చినా సరే నేను ఒకే టేక్ ఓకే చేస్తాను. తప్పు వస్తే ఎట్లా ఓకే చేస్తావయ్యా అంటే, మీరు తప్పు చేయరని నాకు నమ్మకం సార్ అన్నాడు. సరే బాగానే ఉంది. ఇవన్నీ డిస్కషన్ చేస్తుంటే మా స్వామినాథన్ గారు రికార్డిస్ట్ అన్నాడు, బాగానే ఉందయ్యా, మీరేదో అండర్స్టాండింగ్కి వస్తున్నారు, పాట ఏ రేంజ్లో తను పాడతాడని నాకు తెలియకపోతే నేను పారామీటర్స్ ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ ఒక రిహార్సల్స్ పాడి ఒక టేక్ అయిన తర్వాత ఆ పైకి వెళ్ళేసరికి నీడిల్ పడుకుంటుంది ఇలాగా, దానికి తగినట్టుగా ముందుగానే మనం వాల్యూమ్ ఫ్యాడర్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. అది నేను ఒకసారి రిహార్సల్స్ పాడితే కానీ ఆయన అర్థం కాదు కదా, ఆయన మీరు బాగానే ఉందిరా ఒకే టేక్ నువ్వు పాడుతా అంటావు, ఆయన ఓకే అంటున్నాడు, మరి నేను రికార్డ్ చేయాలంటే నాకు లెవెల్ తెలియాలి కదా అన్నారు. గురుగారు హైలో ఎక్కడుందో లెవెల్ అది ఒక్కసారి మాత్రం అంటాను, అది మీరు చూడండి అంటే, సరే అని ఏడు అన్నారు. అది ఓ ఇది సార్ టాప్ నోట్ అన్నాడు, దాని తగిన ఇక పాడుకో అన్నమాట. ఒకటే టేక్ తీసాం ఈ పాట, ఒకటే టేక్లో, వేరే దారి లేదు, కావాల్సి వచ్చింది కాబట్టి ఇట్ ఫోకసింగ్. మిగతా అందరూ కూడా బాగా, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక టేక్లో బాగా పాడేశారే అనేది కాదు గొప్ప, అందరూ ఒక టేక్లో పర్ఫెక్ట్గా కోరస్ కానీ మ్యూజిషియన్స్ కానీ వాయించారు. రెహమాన్ గాది సమ్ పోర్షన్స్ సీక్వెన్స్ చేసి ఉండొచ్చు, ఇది మిగతా అంతా ఆయన లైవ్గా వాయించాలి, కార్డ్ ప్రోగ్రెషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా రిథమ్ ప్లేస్ వాయించాలి, కోరస్ పాడాలి, వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వాయించబట్టి నా టేక్ ఓకే అయిందనమాట. ఇది ఈ పాటకు సంబంధించిన కథ. నువ్వు కూడా అంత ఆల్మోస్ట్ అంత పర్ఫెక్ట్గా పాడా, కొంచెం ఆ టెంపో అది చూసుకుంటే సరిపో. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే. సుగంధిని దమ్మ. అందరికీ నమస్కారం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా భువనచంద్ర గారి రచనే, సంగీతం రాజ్కోటి, ఇది కూడా గానం జానకమ్మ బృందం. ఖైదీ నంబర్ 786 నుంచి అటు అమలాపురం. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి దాటెందుకు బోటన్నది రాసంతకి తస్సదియా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య
మధ్య గోదావరి. కోనసీమలో కూరగాయలు, గోదావరిలో కుర్ర మీనులు, కంపలు రెండు అమ్మకానికి రెడీ రెడీ వెయ్యో. తోటకూర, గోంగూర, పచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు, ఎండ్రాయిల్, పచ్చిరాయిల్, బొమ్మిడాయిల్, పీతలు, పిత్త మరిగిలు, పైజంగిడిలో వెజిటేరియన్ కొంటామా మామా, ఇన్ని గంపలు నాలుగు తీరిను కావాలా బామా, సూపర్ బజార్ నేనే అనుకో, కొంప తిప్పుకొని సరుకు చూసుకో, సూపర్ బజార్ నేనే అనుకో, కొంప తిప్పుకొని సరుకు చూసుకో, పేరమాడుకో. తస్సాదియా అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. తప్పుడు కదల అప్పల రాజు, జటకాయకు కోటిపల్లిలో, కాకినాటకు మావిడాటకు రూటు మార్చకయ్యో. తోటకూర, గోంగూర, పచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు, ఎండ్రాయిల్, పచ్చిరాయిల్, బొమ్మిడాయిల్, పీతలు, పిత్త మరిగిలు, పెద్దాపురము సంతదీరిన కాడికి రావయ్యా, కంపలోని సరుకంతా ఎంతో నాణ్యమైనదయ్యా, ఓలుసేలుగా బేరమాడుకో, ఒకటే మాట ఒకటే రేటు, ఓలుసేలుగా బేరమాడుకో, ఒకటే మాట ఒకటే రేటు, రైటు చేసుకో. సరియోడియో అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. మ్యాక్సిమం చాలా బాగా పాడామమ్మా. జానకమ్మ గారు లెవెల్ మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా దరిదాపుల్లో పాడాం, చాలా బాగుంది. మిగతా నేనేం చెప్పక్కర్లేదు కానీ ఆ కూరగాయలు అమ్మడం మాత్రం ఎంత అద్భుతంగా అమ్మావు. తోటకూర, గోంగూర, పచ్చల కూర, కొత్తిమీర, కరివేపాకు, ఎండ్రాయిల్, పచ్చిరాయిల్, బొమ్మిడాయిల్, పీతలు, పిత్త మరిగిలు. మొదట అమ్మిన దెబ్బకే అన్నీ అమ్ముడుపోయి ఉండాలి, ఇంకా అసలు చివరిదాకా పాట పాడాల్సిన అవసరం లేదు. ఈ ఎరకాయలు ఈ అంకాయలు ఏం బాగా చెప్పావు తల్లి, భలే చెప్పినావు, అంతకంటే ఇంక చెప్పేది ఏముంది. ఇప్పుడు ఒక చిన్న అనుమానం నాకు, పల్లవిలో ఫస్ట్ పల్లెలు అటు అమలాపురం పెద్ద మధ్య గోదావరి దాటి ఎందుకు బోటున్నది, ఆ లైన్ ఒకసారి పాడు. దాటేందుకు బోటున్నది రాసంతకి మేక్ ఇట్ సాఫ్ట్. ఆ నోటు కంటే ఎక్కువ నోట్లు చరణంలో పాడే నువ్వు దారాతనా చేస్తున్నావు, చీకలాగా ఓపెన్ గానే ఉంచు, దారారా ఓపెన్ గానే పాడు. అది ఎందుకనో అక్కడ చిన్న దాన్ని ఒత్తేస్తున్నావు, దాన్ని దాటాలి. బోట్ అయినా సరే దాటంటే రాసంతకి తసది, అది ఓపెన్ గానే పాడు. ట్రై చేయి ఒకసారి. అది కాన్షియస్ అవుతున్నా అంటే ఆ నోట్ నీకు కొంచెం ఎక్కువ కాబట్టి అతుకు రాయకుడే దాటేందుకు అది వస్తుంది పైన పారేటప్పుడు. చూసారా వీరితో భాష, అదొక్కటే అనిపించింది నాకు. కానీ కూరగాయలు మాత్రం అబ్బా
అదరగొట్టి అమ్మేసావు అమ్మ. తర్వాత వాటికి నాకు తెలియదు కాబట్టి అంటే ఇందులో బొమ్మిడాయలు కూడా ఉన్నాయి. అదే తర్వాత తెలియదు అంటున్నాను మహాప్రభు. నేను నాకు ఆ బొమ్మిడాయలు అవన్నీ తెలియదు కాబట్టి ఏదో చేపల సరుకు అని అర్థమైంది. వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా తల్లి. ప్రతివారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన వారికి గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారు ఇచ్చే 10,000 రూపాయలని ఈ వారం అందుకుంటున్నది సాయి మాధవ్. చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసే మరి కొంచెం చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చే నీలంసం. మణిగోపాల్ గారికి సర్వదా కృతజ్ఞం. ఇది మొదటిసారి కదా ఆయన రావడం మా కార్యక్రమానికి. వారికి మనందరి తరఫున శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్య అడ్వకేట్ నెల్లూరు వారు రాసినటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీత వారి 4 కుమారులు ఆయన జ్ఞాపకార్థం ఇస్తున్నారు. అది ఇచ్చే భాగ్యం నాది. థ్యాంక్ యూ. వచ్చే ఆదివారం టంచన్గా 9:30కి మీ ముందర ఉంటాం. టంచన్గా టెలివిజన్ సెట్ల ముందు మీరు మా సెట్కి వచ్చేవాళ్ళు మీరందరూ కూడా వచ్చేసేయండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయినా వీనిలోన. నిన్ను రోడ్డు మీద చూసినది లక్కాయితు, నేను రోమియోగా మారినది లక్కాయితు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సెక్కాయితు, అది భామ కాదు పాదు. ఆటాడుకుందావురా అందగాడా అందరా చంద్రుడా. రాముగుడు రామ్ ప్యారీ పాను ఇచ్చి పానమంటాడు తల్లి. సాహో మహావీరుడా మనోచోరుడా మరో మారుడా నవ మన్మథ నారినిరా.